వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మన దేశంలో ఉన్నటువంటి మహిళలు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇంతకు మించి ఇంకేం జరగదు. జస్ట్ దట్ విల్ గో ఆన్ అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. బట్ మనతో పాటుగా ఉన్నటువంటి ఒక అతిథి తను మాత్రం పెళ్ళయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా తను కావాలనుకున్నటువంటి డెస్టినేషన్ని రీచ్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో మిస్సెస్ గ్రేషియస్గా టాప్ 15th పొజిషన్లో నిలబడ్డటువంటి పవిత్ర కత్తూర్వర్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి పవిత్ర గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో యూజువల్గానే ఈ కాంపిటీషన్స్ మోడలింగు లేకుంటే ర్యాంప్ వాక్లు క్యాట్ వాక్లు ఇలాంటివి అనేసరికి మన వాళ్ళకు ఒక ఫీల్ ఏముంటుంది అంటే అది అందరిది కాదు, కొంతమందిది, అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళది, ఒక యంగ్ ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనేది. బట్ మిస్సెస్ ఇండియా అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎవరికైతే కొంచెం ఇన్నర్గా ఒక ఫీల్ ఉందో దే వాంటెడ్ టు షో వాట్ దే ఆర్ అని అనుకున్నప్పుడు ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది. ఎలా తెలుసు మీకు మిస్సెస్ ఇండియా గురించి? నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి. చూసుకుంటూ అంటే నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే. అయితే చూస్తే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఫామ్ ఫిలప్ చేశాను. కాకపోతే వస్తుందని అనుకోలేదు నేను. సెలక్షన్స్ అయిన తర్వాత నాకు మెయిల్ వచ్చింది. కాకపోతే నేను మెయిల్ చెక్ చేయలేదు. 3 days ముందు ఆడిషన్కి 3 days ముందు చూసుకున్నాను. అప్పుడు అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే కొంచెం బెటర్గా ఉండేదేమో. అంటే ఈరోజు ఈవినింగ్ చూసా, ఎల్లుండి ఉంది సాటర్డే. ఓకే. అయితే వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అంటే మా హస్బెండ్తో కూడా మాట్లాడితే అసలు అప్లై చేసింది కూడా తనకు చెప్పలేదు. ఓకే. ఇంట్రెస్ట్ అని తెలుసు, ఆయన ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే వచ్చినప్పుడు కదా చూద్దామని అనుకున్నా. వచ్చేసింది. చెప్తే అంటే తను ఉండట్లేదు, నేను లోకల్లో లేను, నువ్వు వెళ్ళు ఏం కాదని చెప్పారు. నేను మార్నింగ్ వరకు కూడా డౌట్గానే ఉన్నా వెళ్ళాలా వద్దా అనుకుంటూ. ఓకే. వెళ్ళేసి అంటే ఇక రెడీ అయ్యాక మాత్రం మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇచ్చేసాను. 174 నెంబర్స్ ఉండే. ఇక్కడ తాజ్ డెక్కన్లో అయింది. ఓ హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ అంటే చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఉంటారు. హైదరాబాద్లో తాజ్ డెక్కన్లో అయింది. ఓకే. 174 నెంబర్స్ ఉండే. ఇంకా అందరూ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ చూసిన తర్వాత నేను అనుకోలేదు, అంటే నేను సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. తర్వాత 24 hours మళ్ళీ మీకు సెలెక్షన్ అయితే మెయిల్ వస్తుందని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది నాకు మెయిల్. ఓకే. మొత్తం దేశవ్యాప్తంగా 25,000+ పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేషన్ కాదు, అప్లికేషన్స్ 25,000. అందులో 500 అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఓకే. దాంట్లోంచి ఫైనలిస్టులు 120. సో ఈ 120 ఫైనలిస్ట్లకి శ్రీలంకలో అయింది. శ్రీలంకలో అయింది. సో 5 days కంప్లీట్గా అక్కడే. 5 days. మీకు అంటూ కొన్ని స్పెషాలిటీస్, కొన్ని టాలెంట్స్ అనేవి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మీకున్నటువంటి యూనిక్ టాలెంట్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి? అంటే నేను యాక్చువల్గా నేను ఫ్యాషన్ డిజైనర్ని. తర్వాత అంటే డ్యాన్స్ బాగా చేస్తాను. ఓకే. ఎక్సర్సైజ్ కూడా అంటే చాలా ఎక్కువ చేస్తాను. ఎప్పుడు డైట్లో ఉంటాను. రంగోలీ చేస్తాను. ఓకే. అంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి నాకు. అక్కడ ఏదైనా 1 minute చూపించాలి మన టాలెంట్. అప్పుడు నేను అంటే అది చేశాను, ఫిట్నెస్దే చూపించాను. ఏరోబిక్స్ లాగా చేసి చూపించారు? ఏరోబిక్స్ కాదు, అంటే వాల్ చైర్ నా పైన 50 kg అంటే 55-60 kgs ఉన్న ఎవరైనా నిల్చున్నారు 1 minuteకి. సో వాల్ చైర్ లాగా, వాల్కి ఒక చైర్ లాగా వేసి దాంట్లో మీ మీద నిలబడ్డారా? సో అది 1 minute చేశారు. ఇలాంటి వెయిట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్సర్సైజ్ ఏదైనా చేయొచ్చు. నీ టాలెంట్ ఏదైనా చూపించవచ్చు. ఓకే. కొంతమంది జుంబా చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, అట్లా. సో అది మీకు రేర్ టాలెంట్ లా అనిపించా? ఈ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరా 120 members? అంటే కొంతమంది పుషప్స్ చేశారు, అంటే వెయిట్స్ లిఫ్ట్ చేశారు, డెడ్ లిఫ్ట్ ఉంటుంది కదా, అది చేశారు. ఓకే. సో ఇక్కడ 25,000లో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి అంతా వడబోసి ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలింది 120 members. శ్రీలంకకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లోంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటే ఫస్ట్ అంటే ఎవరైనా రావచ్చా అని ఒక్కదానివే వెళ్ళాలా అన్నది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అంటే 1 week అంటే యాక్చువల్గా మొత్తం టోటల్ 6 days అవుతుంది కదా, 5 days అక్కడే ఉంది. 6 days అంటే ఎలా మేనేజ్ చేయాలి అదంతా కొంచెం ఆలోచించుకొని మా హస్బెండ్ అయితే వెళ్ళమనే అన్నారు.
మా మమ్మీ వాళ్ళకి చెప్తే అంటే ఇంకా ఏమంటారో అని టైం వరకు చెప్పలేదు ఇంట్లో ఎవరికి. ఓన్లీ హస్బెండ్‌కి, పిల్లలకే తెలుసు. ఓకే. ఫ్రెండ్స్‌కి గానీ ఎవరికీ చెప్పలే. ఎందుకంటే కొన్ని నెగెటివ్ అంటే కామెంట్స్ ఎవరెలా ఉంటాయి కదా. కామెంట్స్ ఉంటాయి కదా! అలా మనం డిస్మూడ్ అవుతాము. మళ్ళీ ఆలోచిస్తాను వెళ్ళాలా వద్దా అన్నది. అందుకోసమని ఎవరికీ చెప్పకుండా టైంకి చెప్పా వెళ్ళే ముందు. మ్మ్. వచ్చిన తర్వాత అందరూ గ్రేట్‌గా ఫీల్ అయ్యారు. ఓకే. ఫ్రెండ్స్ కూడా అంటే మా ఫ్రెండ్స్‌లో నువ్వు ఉన్నందుకు అలా మా డ్యాడీ అయినా, బ్రదర్స్ అయినా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో యూజువల్గా అంటే అందరికీ ఆ థాట్ రాదు అప్లై చేసుకోవాలి, లేదు దానికి కంటెస్ట్ అనేది ఉంటోంది అనేది. మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? అంటే నాకు బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇంట్రెస్ట్ కదా! మ్మ్. ఎప్పుడూ అనుకుంటాను. అంటే అది చేయలేదు అన్నది ఒక లోపల కొన్ని కోరికలు ఉంటాయి కదా! అలా ఉండేది. తర్వాత మా కమ్యూనిటీ దాంట్లో పాపులర్ ఉమెన్ అని ఉండే ఒక కాంటెస్ట్. దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అదైతే మా హస్బెండ్ నాకు చెప్పకుండానే రికమెండ్ చేసేసి డైరెక్ట్ పంపించేసి. పంపించేశారు. ఓకే. దాంట్లో నేను టాప్ 20లో వచ్చా. మ్మ్. అంటే అది మా కమ్యూనిటీ వరకే ఇంకా వేరే లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఇందులో స్టార్ట్ చేశారు. మిసెస్ ఇండియాకి స్టార్ట్ చేశారు. ఓన్లీ అంటే మా కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. వేరే వాళ్ళు ఉండరు. ఓకే. నాకు అది ఇంట్రెస్ట్ లేకుండే. అంటే అందరిలో నుంచి రావాలి, ఓన్లీ మన కమ్యూనిటీదే వద్దు అన్నట్టుగా ఇది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా జస్ట్ నేను ర్యాండమ్గా ఇన్స్టా చూస్తూ ఉంటే వచ్చింది. ఓకే. అలా అలా ఫామ్ ఫిలప్ చేశాను అంతే. మ్మ్. సో మీరు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ అనేది ద ప్రైడ్ ఆఫ్ నేషన్ అనే దాంట్లో పెడుతూ ఉంటారు. ఎవరైతే కొంచెం పెళ్ళికి ముందు వరకు అవకాశాలు రాలేదో, లేకపోతే ఎవరైతే కొంచెం నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళ కోసం అనేది. సో మీ చుట్టూ ఇంతమందిని చూసిన తర్వాత, మీతో పాటుగా కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే బాగా అనిపించింది. తర్వాత అంటే అందరి ఇంట్లోంచి సపోర్ట్ ఉంటేనే కదా మనం ముందుకెళ్తాం. మెయిన్ అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. అంటే అంటే మ్యారేజ్ అయిపోయిందని చెప్పి స్టాప్ చేయకుండా మనం ఇంకా ఫర్దర్ వెళ్తూనే ఉంటే ఏజ్ అన్నది మ్యాటర్ కాదు. ఎప్పుడైనా ఏదైనా సాధించవచ్చు అని అనిపించింది నాకు. తర్వాత అంతమంది రావడం అయితే నేను కూడా షాక్ అయ్యాను. మళ్ళీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు తక్కువ. వీళ్ళు కూడా ఇంకా కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయా వీళ్ళకి కూడా? ఎందుకులే, అవసరమా ఇలాంటివి? అలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను చూసిన ఇప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో ఆల్మోస్ట్ 90% పంజాబీ వాళ్ళు, అదే అంటే ఢిల్లీ, బాంబే, చండీగఢ్ అటునుంచే ఉన్నారు. నార్త్ వాళ్ళే ఎక్కువ. ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళైనా కూడా నార్త్ కల్చర్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ అటు సైడ్ వాళ్ళే ఉంటారు కదా, పంజాబీ వాళ్ళు ఇక్కడ కూడా సెటిల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే హిందీ మాట్లాడే వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే కన్నడ, బెంగళూరు సైడ్ వాళ్ళైనా వాళ్ళంతా తక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళలాగే మనం కూడా ఇంకా డెవలప్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఆడిషన్కి వెళ్ళారు, అప్పటి నుంచి ఫైనల్ స్టేజ్ వరకు మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకున్నారా? ఈ సెషన్స్ అన్నీ కూడా ఆర్గనైజర్స్ చూసుకున్నారా? అంటే ఓన్లీ వాళ్ళు 5 డేసే గ్రూమింగ్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీలంకలోనే మనం ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు జస్ట్ చెప్పారు, అంటే కొంచెం డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత టాలెంట్ రౌండ్ అంటే ఏవైతే ఉంటాయో దానికి కొంచెం ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు. అంతేగాని క్లియర్గా ఏమి ఉండదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న నాకైతే మొత్తం జీరో నాలెడ్జ్. అక్కడ ఎలా ఉంటుంది ఏందని అంటే మా దాంట్లోంచి కూడా ఎవ్వరు వెళ్ళిన వాళ్ళు కానీ అసలు ఏ సైడ్ నుంచి కూడా లేదు. ఫ్రెండ్స్ సర్కిలే కావచ్చు, ఎక్కడి నుంచి కూడా లేదు. జస్ట్ నేనే అంటే ఇలా ఉంటుందేమో అని అనుకొని వెళ్ళడమే తప్ప అదేం లేదు. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. అంటే అది వేరే ప్రపంచం యాక్చువల్గా. కానీ అందరూ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ డెఫినెట్గా ట్రై చేయాలన్నది నేను అనుకుంటా. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు దానికోసం, కాంపిటీషన్ కోసం? ఆల్రెడీ నాకు టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 మంత్ వరకు అయితే అంటే 1 మంత్ షోకి 1 మంత్ ముందు వరకు అయితే నేనేమంత పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు టాస్క్ రౌండ్ అని పెట్టారు. ఆ రోజు ఒక టాస్క్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఓకే. దాంట్లో ఇన్స్టాలో. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు కొంచెం అంటే కుకింగ్ ఉండే, తర్వాత ఫ్యామిలీ ఇంట్రడ్యూసింగ్,
తర్వాత సెల్ఫ్ అంటే ఫోటో షూట్ చేసుకోమన్నారు. నేను ఫోటో షూట్ కూడా ఏం చేసుకోలేదు స్పెషల్గా. ఆల్రెడీ నేను అంటే టూర్స్ అలా ఇలా వెళ్ళినప్పుడు అంటే కొంచెం నాకు ఫొటోస్ ఇంట్రెస్ట్ పిచ్చి, అలా చాలా మోడల్గా దిగుతూ ఉంటా. అవే పోస్ట్ చేశాను నేను. అలా 6 టాస్క్లు ఉండే, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో. 6 చేయాలి. రోజు ఒకటి వాళ్ళు డేట్ చెప్తారు, ఈ టైం లోపు మనం అప్లోడ్ చేయాలి. ఓకే. అలా అది చేశాను. క్యాన్సర్ అదే Awareness. బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పమన్నారు. అది అది కూడా ఒక టాస్క్ అన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రూమింగ్ ఉంటుంది. అంటే అదే ర్యాంప్ వాక్, తర్వాత మేకప్, తర్వాత కొన్ని అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా అంటే ఇప్పుడు అప్పుడు అంతా అక్కడ అంతా సెలబ్రిటీస్ లాగా ట్రీట్మెంట్ అదంతా బాగా నచ్చింది నాకు. ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది అసలు. అంటే అది అమేజింగ్ ఫీలింగ్ అసలు నాకైతే. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఆర్గనైజింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఏదో చేసేస్తున్నారు అలా లేకుండా ఏదో మూవీ పెద్ద పెద్ద మూవీ బాలీవుడ్ హాలీవుడ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ అట్లా చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కాంపిటీషన్స్ అక్కడ కూడా ఈవెంట్స్ బేస్డ్గా ఉంటుంది కదా, టాస్క్ల బేస్గా ఉంటుంది. ఆ 5 రోజుల్లో ఏమేం మీకు ఛాలెంజెస్ ఎలా అనిపించాయి, ఏం అంటే చేశారు? వెళ్ళిన రోజు మాత్రం వెల్కమ్ చెప్పారు. అది కూడా అంటే మంచిగా గ్రాండ్గా బాగుండే. తర్వాత అంటే మనకి కొంచెం అంటే ఇది అంతా చెప్పారు. అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎలా సెలెక్ట్ చేశారు, అదంతా కొంచెంసేపు అది చెప్పారు. మీరు ఎలా 120 మెంబర్స్ లో అసలు టాప్ లో అందరూ ఉన్నారు? అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. అంటే అలా ఎలాగో అంతే కదా, అన్ని అప్లికేషన్స్లో అంతమందిలో Yeah. మనం సెలెక్ట్ అవ్వడం. అదంతా అంత అయిన తర్వాత గాలా పార్టీ అని అంటే జస్ట్ ఇంకా మనని ఫ్రీగా ఉండడం. అవ్వడానికి పార్టీ ఉండే. డిన్నర్ తర్వాత కొంచెం డ్యాన్సులు అవి ఇవి అందరూ ఫ్రెండ్స్ లాగా అవ్వడం కోసం అది. ఆ రోజు అంతే ఫస్ట్ డే. సెకండ్ డే ఏమో టాలెంట్ రౌండ్. తర్వాత టాలెంట్ రౌండ్ సాయంత్రం ఉంటుంది. కాకపోతే డే అంతా కూడా సెక్షన్స్ ఉంటాయి. అంటే మేకప్ గురించి, ఓకే. అంటే ఇంటర్నేషనల్ బ్యూటీషియన్ తను వచ్చి అంటే మేకప్ గురించి, ఒక రోజేమో డెంటల్ వాళ్ళు వచ్చి దాని గురించి, ఒక రోజేమో అక్కడ శ్రీలంకన్ టూరిజం మినిస్టర్ వచ్చారు, తన అది ఇంట్రడక్షన్ అదంతా ఉండే. ఇంకా మిగతా టైం అంటే ఎక్కడ కూడా మనకి టైం ఏం వేస్ట్ చేయనియరు. తర్వాత గ్రూప్స్ ఉంటాయి, 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అంటే 120 మెంబర్స్ కదా, అలా ఏజ్ వైజ్గా 3 గ్రూప్స్ డివైడ్ చేసేసి అంటే ర్యాంప్ వాకే ఎక్కువ. ఓకే. ఇంకా ర్యాంప్ వాక్ ఎట్లా అంటే నైట్ 2 వరకు. ఓకే. అంటే వీళ్ళంతా ఎవరికి కూడా రాదు కదా మేడం, అందరికీ పర్ఫెక్షన్ కావాలి. మనం లాస్ట్ షో రోజు మనం ర్యాంప్ మీద చేస్తాము, గెస్ట్లు వస్తారు, అదే సెలబ్రిటీస్ కూడా వస్తారు కదా, వాళ్ళ ముందు బాగుండాలి అన్నట్టుగా మొత్తం అదే. ఇంకా సో ఈ 5 రోజులకు కావాల్సిన డ్రెస్సులు మీరే తీసుకున్నారా, స్పాన్సర్ చేశారా ఎలా? వాళ్ళు చేశారు. అంటే కొన్ని ఏమో వాళ్ళు చేశారు, మెయిన్ షోకి సంబంధించినవి 2 వాళ్ళు ఇచ్చారు. మిగతావన్నీ మనమే తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు చెప్పారు ఏ స్టైల్లో తీసుకోవాలన్నది. ఇప్పుడు ర్యాంప్ వాక్ ప్రాక్టీస్కి జీన్స్ అండ్ టీషర్ట్, వైట్ టీషర్ట్, జీన్స్, బ్లూ జీన్స్ అని. తర్వాత బీచ్కి వెళ్ళాం, అక్కడే బీచ్ ఉంది. బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ డ్రెస్ ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ది అలా కావాలని. గాలా పార్టీకి సీక్వెన్స్ శారీ. తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్కి ట్రెడిషనల్ శారీయే కావాలని చెప్పారు. అలా వాళ్ళు చెప్పిన దానికి మనం తీసుకెళ్ళాలి. ఓన్లీ లాస్ట్ షో రోజు మాత్రం 2 డ్రెస్సెస్ వాళ్ళు ఇస్తారు. లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంటుంది అదేనా? సో అది మీకు ఇచ్చేసారా, వాళ్ళు తీసుకున్నారా మళ్ళీ? లేదు, మాకే ఇచ్చేసారు. అంటే మనం అప్లికేషన్ చేసిన తర్వాత సెలెక్షన్ అయిన తర్వాత మెజర్మెంట్స్ అవన్నీ పంపించమన్నారు. అది వాళ్ళే ర్యాండమ్గా చేపించి పెట్టారు అక్కడ అంతా. ఓకే. సో దానికి ఏమైనా పే చేయాలా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఫిల్ చేసినప్పుడు? అంటే అప్లికేషన్కి పే చేయాలి. ఎంత ఉంటుంది? 3000. ఓకే, అంతే. ఆ 3000 పెడితే సరిపోతుంది. లేదు, ఇక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మన ఫ్లైట్ టికెట్, అక్కడ ఉండడానికి అదంతా మనమే పే చేసుకోవాలి. అవునా? ఓకే. సో అక్కడ మాత్రం స్టే మాత్రం 5 days, ఆ 7 days స్టే మాత్రం వాళ్ళు ఇస్తారు. ఓ,
120 మెంబర్స్కి వాళ్ళు ఒక అకామిడేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కావాల్సిన గ్రూమింగ్ సెషన్స్, ట్రైనింగ్ అవన్నీ కావచ్చు, మిగతా అవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో మిస్సెస్ గ్రేషియస్ అంటే ఏంటి? గ్రేస్ఫుల్ అంటే గ్రేస్ఫుల్ గ్రేస్ఫుల్. ఓకే. గ్రేస్ఫుల్ గ్రేస్ఫుల్ అంటే అంటే చూడగానే అంటే ఒక ఆ అందంగా గ్రేస్ ఒక దాన్ని గ్రేస్ క్యారీ చేస్తున్నట్టుగా. క్యారీ చేస్తున్నట్టుగా. ఓకే. సో ఎన్ని ఉన్నాయి అందులో సెగ్మెంట్స్? బెస్ట్ క్యాట్ వాక్, స్మైల్, ఐస్, తర్వాత ఫోటోజెనిక్ ఉంది, బెస్ట్ బాడీ ఉంది, గ్రేస్ఫుల్ ఒకటి, బ్యూటిఫుల్ ఒకటి, తర్వాత ఫిట్నెస్ కూడా ఉంది. ఓకే. ఫోటోజెనిక్ ఇలాంటివన్నీ కూడా. ఫోటోజెనిక్. ఓ యా. ఓ ఇప్పటికి రెగ్యులర్గా టచ్లో ఉన్నారా ఆ 120 మెంబర్స్ పార్టిసిపెంట్స్తో? ఇన్స్టాలో ఉన్నారు. తర్వాత గ్రూప్స్ చేశారు కదా, ఇప్పుడు నా గ్రూప్ ఏదైతే ఉందో ఎన్చాంటింగ్ అన్నది నా గ్రూపు, దాన్ని అందరు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకున్నాము. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళది సపరేట్ గ్రూప్ ఉంది. తర్వాత ఇన్స్టాలోనైతే అందరు ఉంటారు కదా. యా. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత, మిసెస్ గ్రేస్ఫుల్ అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద రియాక్షన్ ఫ్రమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి? అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫ్లవర్స్ తీసుకొని రావడం, తర్వాత పార్టీస్ అడగడం, పార్టీ చేయడం, ఓకే. అంతా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను అంటే మా వైశ్య అంటే మా కమ్యూనిటీ దాంట్లో ప్రెసిడెంట్గా ఏదో ఉన్నారు. అయితే తను కూడా ఇన్వైట్ చేశారు, సన్మానం చేస్తాను, నేను చెప్తాను డేట్ 2 days ముందు రమ్మని. మా ఊర్లో కూడా రమ్మంటున్నారు. ఓకే. అట్లా చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే ఇన్ని రోజుల నుంచి టచ్లో లేని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మాట్లాడడము అంటే అంత గ్రేట్గా బాగా అనిపించింది నాకు. సో ఒక్కసారిగా అంతా మారిపోయింది. చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. పెళ్ళికి ముందు వరకు కూడా మీరు అనుకున్నవేవి అప్పటికి కాలేదు, అన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు, కాదులే అని వదిలేసుకున్నారు కూడా. సో ఇప్పుడు అవన్నిటికీ సడన్ గా ఒక ఊపిరి అందింది. సో ఈ కాంపిటీషన్స్ వీటన్నిటి కోసం వెళ్ళాలి, లేకపోతే మన వల్ల ఏం కాదులే, అయిపోయిందిలే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటే ఏదో జాబ్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా ఎప్పుడూ అనుకోవద్దు. అంటే మన కోసం మనమైతే ఫస్ట్ టైం తీసుకోవాలి. ఇప్పుడు ఫిట్నెస్ గురించి కూడా అసలు ఎవరు పట్టించుకోరు. అంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం మెయిన్. కాబట్టి అంటే పెళ్ళైపోగానే అసలు చాలామంది అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసేస్తారు, అంతా అయిపోయింది ఇంకా అంటే కొంచెం పిల్లలు పుట్టే వరకైనా కొంచెం బెటర్గా ఉంటారు, కానీ తర్వాత అయితే అంతా ఇంకా అంటే తనని ఏం పట్టించుకోకుండా ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ అదే చూస్తారు. అలా కాకుండా మన గురించి ఫస్ట్ సెల్ఫ్ మనం చూసుకొని వాళ్ళని చూస్తూ వెళ్ళాలి ముందుకి. తప్పకుండా అంటే ఎప్పుడు కూడా డిస్మూడ్ అవ్వద్దు. అంటే ఎవరు కూడా సాధించలేనిది అన్నది ఏది ఉండదు. అంటే ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కనుక ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు, ఏ ఏజ్లో అయినా. సో మీరు ఇక్కడికి వెళ్ళే ముందు ఆ కాన్ఫిడెన్స్ అది రావడానికి మీరు కూడా ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకున్నారా? మీరు ఏదైనా బిజినెస్లో ఉన్నారా? నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా నేను ముందే అంటే బిఫోర్ మ్యారేజే చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంట్లోంచి చేసేదాన్ని. పిల్లలు చిన్నగా ఉన్నారని స్టోర్ ఏం పెట్టుకోలేదు, అంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను 2015లో స్టోర్ ఓపెన్ చేశాను. ఓకే. నేను టీవీ యాక్టర్స్కి వాళ్ళకి కూడా డిజైన్ చేస్తూ ఉంటాను. కస్టమర్స్ కూడా నాకు అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉన్నారు, కెనడా, యుఎస్, ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ పెట్టాలన్నది నా డ్రీమ్. ఏంటి ఈ పేరేంటి? ఫ్యాషనిస్టా డిజైనర్ సబ్. ఓకే. ఓకే. సో అది ఇప్పుడు మీరే రన్ చేసుకుంటున్నారు? నేనే రన్ చేస్తాను. హైదరాబాద్లోనే ఉంది కదా? హైదరాబాద్లోనే. అండ్ ఈ కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇంకా ఇంకొకరికి చెప్పడానికి కాల్స్ అవి వస్తున్నాయా? మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, మేము ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి? సజెషన్స్ అని ఏం అడగలేదు, కానీ ఎలా అప్లై చేయాలి అన్నది కొన్ని కాల్స్ వచ్చాయి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేశారు, ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటుంది అని కూడా అడిగారు. బాగుంటుంది వెళ్ళండి అని చెప్పి వాళ్ళ లింక్ అది పంపించాను. ఎస్ అండి పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారికి అండ్ ఐ డ్రీమ్ టీమ్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. బెస్ట్ విషెస్ టు యూ.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.